హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ ఇష్టం లేని పెళ్ళి. మరి కథలోకి వెళ్తే పెళ్లి మండపం ఎన్నో హంగులాతో ఆర్భాటంగా ముస్తాబైంది. అంతకంటే అందంగా పెళ్లి కూతురు తను కోరుకున్న తన బావ తన జీవితంలోనికి ఆహ్వానించడానికి సిద్ధమవుతుంది. పిన్ని, ఈ అరటి గిలలు ఎక్కడ పెట్టాలి? సామాన్లన్నీ పైన ఉన్న రెండో గదిలో ఉన్నాయా మారు? అక్కడే పెట్టించు. సరే పిన్ని. పెళ్లి కూతురుని అలంకరిస్తూ చుట్టూ తన స్నేహితురాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటే తన భావన తలుచుకుంటూ సిగ్గుల మొగ్గ అవుతుంది సమన్విత. వీరందరికంటే భిన్నంగా ఉంది విడిది ఇంట్లో పెళ్లి కొడుకు రూమ్. రిషి, డోర్ ఓపెన్ చేయరా. రిషి, నేన్రా సన్నీని. రిషి, అందరు నన్నే చూస్తున్నారు. డోర్ ఓపెన్ చేయరా. ఒక గంట తర్వాత ఓపెన్ అవుతాయి ఆ రూమ్ తలుపులు. రిషి, నీకేమైనా పిచ్చా? ఇంకో గంటలో నీ పెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావు? రే, ఏంటి నీ బాధ అంతా? ఆరటంగా ఉంటే నువ్వే చేసుకో పెళ్ళి. రిషి, అంకుల్కు తెలిస్తే బాధపడతారా? అవునరా, అందరి బాధ అందరికి తెలుస్తుంది. నా బాధ ఎవరికి కనిపించదా? నాన్న బాధపడకూడదు అని పెళ్లి చేసుకోవాలి. అమ్మ బాధపడకూడదని నవ్వు నటించాలి. ఇప్పుడేమైందని ఇంత బాధపడుతున్నావు? సమ్ము చాలా మంచిదిరా, నేను చాలా బాగా చూసుకుంటుంది. రే, నేను ప్రేమించిన పిల్ల నాకు లేనప్పుడు ఎవరైతే ఏంట్రా? రిషి, ఎందుకు జరిగిపోయిందో గుర్తు చేసుకుని బాధపడతావు? జరిగిపోయిందా? అది ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా. ఎంత ప్రేమించాను, నా కళ్ళ ముందే వేరే ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను పిచ్చోళ్ళ మిగిలిపోయాను. ఏరా, నువ్వే చెప్పు. దాన్ని నాకంటే బాగా చూసుకుంటాడా వాడు? నన్ను ప్రేమించా అని చెప్పింది కదా. నా సర్వస్వం నువ్వే అంది కదా. రిషి, అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు. నీకోసం అందరు వెయిట్ చేస్తున్నారు. త్వరగా ఈ డ్రెస్లో రెడీ రారా. రే, నా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు కానీ కాపురం చేయించలేరు. నా మనసులో అది పోదు, ఇంకొకరు రారు. తను నిన్ను చీట్ చేసింది. అయినా ఎందుకురా తన గురించి ఆలోచిస్తూ మంచి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావు? తను చీట్ చేసి ఉండవచ్చు కానీ నేను ప్రాణం అనుకున్నాను. నా ప్రాణం పోయాకే తన నా మనసులో నుండి పోతుంది. సమన్విత ప్రేమే నిన్ను మారుస్తుంది అని మనసులో అనుకొని, సరే పద, ముహూర్తానికి టైం అవుతుంది అని తనే రెడీ చేసి మండపానికి తీసుకువెళ్తాడు సన్నీ. అన్యమనస్కంగానే ఒక్కో తంతుని పూర్తి చేశారు రిషి. అమ్మ, పెళ్లి కుమార్తెను తీసుకురండి అన్న పంతులు గారి పిలుపు మేరకు ముత్తైదుల వెంట వస్తుంది సమన్విత. అడ్డుగా ఉన్న తెర తను కోరిన తన భావం దాస్తే తను కోరిన వరుడికై 1000 కళ్ళతో వేచి చూస్తుంది ఆమె. ఇటు రిషి విసుగుతో, సమన్విత ఆశతో ఒక్కో తంతుని పూర్తి చేస్తూ సుముహూర్త సమయానికి చేరుకుంటారు. ఒకరి తలపై ఒక జీలకర్ర బెల్లం పెట్టి ఆమె సిగ్గుతో అతన్ని చూస్తూ ఉంటే అతనికి చూడాలన్న మనసే ఉండదు. ఆ తంతు పూర్తి చేసి ఒకరి పక్కన మరొకరు కూర్చోగా ఆమె ఊరగా అతన్ని చూస్తూ ఉంటే అతని చూపు శూన్యంలో ఉంటుంది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం. తన మెల్లో చేరిన మంగళసూత్రాలని చెమ్మగిలిన కళ్ళతో చూస్తుంది ఆమె. సప్తపది చేరుకొని అరుంధ దర్శనాన్ని పూర్తి చేసుకుంటారు కొత్త జంట. వచ్చిన వారు ఫోటోలు దిగుతూ వారు తెచ్చిన గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటే అతనిలో విసుగు, ఆమెలో కొత్త పెళ్లి కూతురు అందం ఒకేసారి క్యాప్చర్ చేశాయి కెమెరాలు. అందరి భోజనాలయ్యాక చివరి బంతిలో కొత్త జంటని కూర్చోబెట్టి వడ్డిస్తారు. పెళ్లి మాటలు మొదలు తన జీవిత భాగ్యస్వామిగా అయ్యేంత వరకు ఒక్క మాట కూడా అతని నుండి రాలేదామెకు. ఎంత బావైనా ఇప్పుడు తన భర్త మాట్లాడాలంటే తెలియని బిడియం ఆమెలో. అతనిలో మాట్లాడాలని లేని తత్వం. భోజనాలయ్యాక మండపం నుండి పెళ్లికొడుకు ఇంటికి బయలుదేరుతారు పెళ్లి బృందం. ముందు వెళ్ళిన ఆ ఇంటి ఆడపడుచు గృహప్రవేశం ఏర్పాట్లు చేయటంతో గుమ్మం బయటే ఆపి కొత్త జంటని పేర్లు అడగటం మొదలు పెడతారు. రిషి, నేను సమ్ము వచ్చామని నార్మల్గానే చెప్పటంతో ఆమె నీకేమవుతుందో చెప్పు అంటూ అల్లరిగా అంటారు మరదలు వరుసయ్యే అమ్మాయిలు. రిషి, నువ్వు నా భర్తవి, నీ ప్లేస్లో ఇంకెవరిని ఊహల్లో కూడా ఊహించుకోలేను అని తన కౌగిల్లో ఉన్న ప్రేయసి సముద్రుడి సాక్షిగా అన్న మాటలు. నేను నా భార్య సమన్విత వచ్చాము అన్న మాటలు అనడానికి అతని ప్రాణమే పోతున్నట్టు అనిపించింది అతనికి. నెక్స్ట్ నువ్వు వదినా అంటూ వరుడి చెల్లెళ్ళు అంటుంటే సిగ్గుతోనే నేను నా భర్త రిషి వచ్చాము అని అంటుంది. ఆడపడుచు కట్నం తీసుకుని కొత్త జంటకి ఆహ్వానం పలుకుతారు. ఇద్దరిని విడిగా ఉండమని చెప్పడాలతో
తన మెల్లో ఉన్న పైపంచను ఆమె చేతికిచ్చి తన గదికి వెళ్ళిపోతాడతను. ఆమెను కింద గెస్ట్ రూంలో ఉండమని, తనకి తోడుగా ఆమె పెద్దమ్మని ఉంచుతారు. రిషి అమ్మగారైన భానుమతి గారు ఫ్రెష్ అప్ అయి పెళ్లి వల్ల కలిగిన అలసటను ఆమె నిద్రతో తీర్చుకుంటే, అతనికి తన ప్రేయసి గూర్చిన ఆలోచనలతో కలత నిద్రే ఎదురవుతుంది. ప్రపంచమంతా ఒకవైపు, నువ్వొకవైపు ఉన్నా నాకు నువ్వే కావాలి రిషి. నీతో జీవితమే కాదు మరణాన్ని కూడా పంచుకుంటాం. మరి ఎందుకే నన్ను బతికి ఉన్న శవంలా మార్చి నువ్వు హ్యాపీగా ఉన్నావు? కష్టంగా రాత్రి కరిగి తెల్లారితే ఎన్నో ఆశలతో తన రోజుని మొదలెడుతుంది సమన్వి. సరిగా లేని నిద్రకు విసుగుతో తన రోజుని స్టార్ట్ చేస్తారు రిషి. ఫ్రెష్ అప్ అయి తన రూమ్ నుండి బయటకు వచ్చేసరికి ఇల్లంతా హడావిడి. వ్రతం కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూసి తన కాఫీ పంపమని కనిపించిన పని వాళ్ళలో ఒకరికి చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. డోర్ నాకిన శబ్దానికి డోర్ ఓపెన్ చేసి కాఫీ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కాఫీ సిప్ చేస్తూ మొబైల్ స్క్రోల్ చేస్తాడు. కాసేపటికి వ్రతం మొదలవటంతో అయిష్టంగానే కిందికి వెళ్తాడు. జీన్స్ వైట్ షర్ట్లో ఉన్న అతన్ని చూస్తూ రిషి తండ్రి అయిన శ్రీనివాస్ గారు, రే సన్నీ, పోయి నీ ఫ్రెండ్కి పంచకట్టి తీసుకురారా అని ఆర్డర్ పాస్ చేస్తారు. ప్రద్దానికి నీ బలిగొరనా అని మనసులోనే అనుకుని పైకి అని ధైర్యం లేక పిచ్చి నవ్వొకటి విసిరి రిషి బావా అనుకుంటూ వెళ్తారు రిషి దగ్గరికి. ఏంటి? అబ్బే ఏం లేదు బావా, మరెందుకు వచ్చావు? నా కర్మ కల్పించుకోవడానికి అని మనసులో అనుకుని, మామయ్య నిన్ను పంచెలో రెడీ అవ్వమన్నారు బావా. రే ఏంటి ఈ కొత్త పిలుపు? జస్ట్ కాల్ మీ రిషి. అదే లేరా, పద డ్రెస్ చేంజ్ చేసుకుందువు. ఏ ఈ డ్రెస్లో పూజ చేస్తే దేవుడు వినడా? నీకు దేవుడు అంటే నమ్మకం లేదు. అందరూ ఉన్నప్పుడైనా నార్మల్గా ఉండరా? సాంప్రదాయానికి తగ్గట్టు నా జీవితమే అందరి ఇష్టాలతో జరుగుతుంది. డ్రెస్ ఒక లెక్క, పద. పంచెలో రెడీ వచ్చిన రిషి పక్కన గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ అంచుతో ఉన్న పట్టు చీరలు, రామచిలకల రెడైన సమన్విని ఒకసారి ఏ భావము లేకుండా చూసి పూజలో మనసు పెడితే నిర్విఘ్నంగా పూజ పూర్తి చేస్తారు రిషి దంపతులు. అందరికీ తాంబూలం ఇచ్చి పంపించి కొత్త జంటని మొదటి భోజనాన్ని కూర్చోబెడతారు. ఆమెలో బెదురు సిగ్గు, అతనికి మాత్రం అదంతా ముళ్ళ మీద ఉన్న ఫీలింగ్. మొదటిగా స్వీట్ అతని నోటికి ఆమెనే అందిస్తే హ్యాపీ బర్త్డే రిషి అంటూ గోవా రెస్టారెంట్లో తన బర్త్డే రోజున 12 గంటలకి విష్ చేస్తుంటే తన ప్రేయసి తినిపిస్తున్న కేక్ని అందుకుంటాడు. కేక్తో పాటు ఆమె ఫింగర్స్ని కూడా లీక్ చేస్తే చిరు కోపంతో కేక్ క్రీమ్ని అతని ముఖానికి పూస్తుంది ఆమె. చిరు కొట్లాట్లో ఇద్దరు కేక్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటారు ముఖానికి. రిషి ఎంతసేపు స్వీట్ తినడానికి అని భానుమతి గారు అనడంతో వాస్తవంలోకి వచ్చి, అమ్మా ఇప్పుడు ఇవేం వద్దు అంటూ ఆకలితోనే తన రూమ్కి వెళ్ళిపోతారు రిషి. సమూ, నువ్వేం బాధపడకు, వాడికి అందరిలో తినడం సిగ్గుగా ఉంటుంది. నువ్వే రూమ్లోకి తీసుకువెళ్ళి ఇద్దరు తినండి అని అత్తగారు అనడంతో ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని మరొక ప్లేట్తో దాన్ని కవర్ చేసి వాటర్ బాటిల్తో రిషి రూమ్ నాక్ చేస్తుంది. విసురుగా డోర్ ఓపెన్ చేసేసరికి అమాయకంగా చూస్తూ ఉన్న సమన్వి కనిపిస్తుంది. లోపలికి రావడానికి దారి ఇచ్చి ఆమె వచ్చాక డోర్ క్లోజ్ చేస్తాడు. కూర్చోవడానికి కౌచ్ చూపించి ఎదురుగా ఉన్న బీన్ బ్యాగ్ మీద తను కూర్చుంటాడు. బావా భోజనం అంటూ తను తీసుకువచ్చిన ఫుడ్ని షేర్ చేసి ఒక ప్లేట్ ఇస్తుంది సమన్వి. థ్యాంక్ యూ అని అందుకొని తల ఎత్తకుండానే ఇద్దరు భోజనం పూర్తవుతుంది. ఖాళీ ప్లేట్ని తీసుకొని కిందికి వెళ్ళింది. సమూ, ఇద్దరు భోజనం చేశారా అమ్మా అని అంటారు భానుమతి గారు. చేశామత్తా. సరే కాసేపట్లో మీ అమ్మ నాన్న వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తారు నిద్ర కోసం. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సరే అత్త అనుకుంటూ తనకిచ్చిన రూమ్లోకి వెళ్తుంది. సాయంత్రం 5 అవుతూ ఉండగా రిషి అత్తింటి వారు వచ్చి వాళ్ళని తీసుకువెళ్తారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళే ఇల్లు అయినా సరే ఈ రోజెందుకో తెలియని చిరాకు, అసహనం రిషిలో. సమన్విత తల్లిదండ్రులు డబ్బున్న వారేం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రాత్రి 9 అవుతూ ఉండగా భోజనాలు పూర్తి చేసుకుని కొన్ని ఆటలు ఆడిపించి అతని గదిలోకి పంపిస్తారు. కాసేపటికి ఆమె కూడా గదిలోకి వస్తుంది. ఆమె వచ్చిందన్నాని గుర్తుగా ఆమె అందల సవ్వడి, ఆమె గాజుల చప్పుడు తెలియజేస్తూ ఉంటే కిటికీ నుండి బయటకు చూస్తున్న అతను ఒకసారి ఆమెను చూసి తన చూపు తిప్పుకుంటాడు. బావా చెప్పు, పాలు నాకు అలవాట్లేదు, నువ్వే తాగేం. అతను ఏ భావం లేకుండా చెప్పటంతో కాసేపు
అతన్నే చూస్తూ కాలం గడిపిన ఆమె కాసేపటికి, బావా, "హ్మ్, నీతో 5 నిమిషాలు మాట్లాడవచ్చా? చెప్పు, నీకీ పెళ్లి ఇష్టం లేదా?" బావా, నా ఇష్టంతో ఇక్కడ పనేముంది? అదేంటి బావా అలా అంటావు? నన్ను నిన్ను అడిగే కదా పెళ్లి ఫిక్స్ చేశారు. నిన్ను అడిగారేమో నాకు చెప్పారు. అంటే నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా బావా? అతనికి ఆమె గురించి చిన్నతనం నుండి తెలుసు. చాలా సున్నిత మనస్కురాలు. బావక ఎప్పుడు మంచి సదుద్దేశమే ఆమెపై అతనికి ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి దగ్గరికి వచ్చి, సమ్ము, నేను బాధ పెట్టాలని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు బాధపడే పని కూడా నేను చెయ్యను. నాకు కొంచెం టైం కావాలి. మనం ఎప్పట్లాగే బావమరదలుగా ఫ్రీగా ఉందాం, సరేనా? సరే అన్నట్టు తల ఊపుతుంది. సరే, వెళ్ళి పడుకో. ఇప్పటికీ చాలా లేట్ అయింది. సరే బావా. మాట అయితే చెప్పాడు గాని అతనికి కూడా నమ్మకం లేదు తన ప్రేయసి యొక్క స్థానాన్ని తన భార్యకిస్తారని. కాని ప్రస్తుతానికి అయితే ఫస్ట్ నైట్ అనే ఘట్టాన్ని పోస్ట్పోన్ చేశాడు. తన బావ ఇచ్చిన మాటతో ఆమె ప్రశాంతంగా నిద్రపోతే అతనికి మాత్రం కలత నిద్ర ఎదురవుతుంది. ఇప్పటి వరకు తన జీవితం గురించి ఆలోచించాడు కానీ ఇకపై ఆమె జీవితం గురించి కూడా ఆలోచించాలి. ఏదైనా జరిగితే తనతో పాటు ఆమె జీవితం కూడా నాశనం అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తూ తెల్లవారుజామున ఎప్పుడు నిద్రలోకి జారుకుంటారు రిషి. ఉదయం 5 గంటలకు తలుపు చప్పుడుకు నిద్రలేస్తుంది సమన్వి. అంతకుముందే నిద్రపోయిన రిషికి ఆ తలుపు చప్పులు వినపడవు. కంగారుగా తలుపు తీయబోయిన సమన్వికి తన పరిస్థితి డోర్ తీయకుండానే డోర్ నాక్ చేస్తుంది లోపల నుంచి. అవతల నుండి సమన్వి తల్లి, సమ్ము, నేనే రాండంతో తల్లి గొంతు గుర్తుపట్టి, చెప్పమ్మా, సూర్యోదయం అవ్వకముందే తలస్నానం చేసి బయటకు రండి అని చెప్పి తంతు తెచ్చిన బట్టలు డోర్ పక్కన పెడుతున్న సంగతి చెప్పి వెళ్తుంది. తల్లి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్ళి బట్టలు తీసుకుని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తలస్నానం ముగించి బయటికి నైట్ డ్రెస్తో వచ్చి శారీ కట్టుకోవడం గురించి ఆలోచిస్తుంది. శారీ కట్టుకోవడం రాక్ కాదు, రూమ్లో తన భర్త అయినా బావున్నాడు. అతను నిద్రలోనే ఉన్నాడు కానీ తన భయం తంది. ఒకవేళ కిందికి వెళ్తే నీ భర్త ముందు చీర కట్టుకోవడానికి సిగ్గు ఏంటని తల్లి ప్రశ్నించి క్రితం రాత్రి గురించి అనుమానం రావచ్చు అనుకుంటుంది. ఈ ఆలోచన చేస్తూనే గంట గడిపేస్తుంది. తను ఈ గ్యాప్లో చీర కట్టుకోవడం చేస్తే 10 సార్లు కట్టుకోవడం అయిపోయేది. ఈలోపు బయట మళ్ళీ తలుపు శబ్దానికి వస్తున్నాం అమ్మ అని అరిచిన అరుపుకి ఉలిక్కి పడి లేస్తారు రిషి. నిద్రపోయింది 3 గంటలే అయ్యేసరికి కళ్ళు చింతనిప్పుల్ని పోలి ఉంటాయి. సమన్వి తల్లి కోసం తలుపు తెరిచేసరికి ఎదురుగా ఉన్న రిషి ముఖం చూసి ఇంకేదో ఊహించుకొని త్వరగా రండి అంటూ కిందికి వెళ్ళిపోతారు. ఆమె వెళ్ళాక డోర్ వేసి బెడ్ దగ్గరికి వస్తూ, సారీ బావా, అమ్మ సడన్గా పిలిచేసరికి అరిచేశాను అంటూ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటుంది. పర్లేదులే, టైం అవుతున్నట్టు ఉంది, రెడీ అవుతాను అని లేచి వాష్రూమ్కి వెళ్తాడు. ఇదే టైం అనుకొని తన శారీలో రెడీ అవ్వడానికి తొందరపడుతూ పళ్ళు సెట్ చేసుకుంటుంది. ఈలోపు నాకు బ్రష్ లేదు అనుకుంటూ సడన్గా బయటకు వచ్చిన రిషిని చూసి ఆమె బిగుసుకపోతే ముందు తనే తేరుకొని త్వరగా మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. డోర్ బలంగా వేసిన సౌండ్కి తేరుకొని ఆమె రెడీ అతనికి బ్రష్ తీసుకుని వస్తుంది. నెమ్మదిగా డోర్ నాక్ చేసి బావా బ్రష్ అంటూ సైడ్ టేబుల్ మీద పెట్టి కిందికి వెళ్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి బ్రష్ చేసుకొని తను ఫ్రెష్ అయి బయటకు వస్తాడు. తను డ్రెస్అప్ అయి వెళ్దామనుకునేసరికి సమన్విని పైకి వస్తూ కనిపిస్తుంది. తల్లి మాట ప్రకారం బ్రేక్ఫాస్ట్ తీసుకుని తన రూమ్కి చేరుకుంటుంది. ఆమెను చూసి అతను లోపలికి రావటంతో అదే రూమ్లో ఉన్న చైర్లో కూర్చుంటాడు. బిడియంతోనే అతనికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. ఇద్దరు తిన్న తర్వాత సమ్ము ఇంటికి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతాడు. వస్తాను అన్నట్లే తల ఊపుతుంది. సరే అయితే నీ థింగ్స్ ప్యాక్ చేసుకో, అవసరమైనవి. సరే బావా. కాసేపటికి ఇద్దరు అత్తారింటికి బయలుదేరటానికి సిద్ధమవుతారు. విషయం తెలిసిన సమన్వి అమ్మ నాన్న పుట్టింటి సారాతో ఆమెను పంపుతారు. ఇంటికి చేరుకున్న నవదంపతులు రిషి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతే సమన్వి తన మేనత్త మరియు అత్తగారైన భానుమతి గారితో కబుర్లలో పడుతుంది. రాత్రి లేని నిద్రకు పగటిపూట పడుకుంటారు రిషి. ఆ పగటిని రాత్రిగా మారిస్తే సమన్వి తన కబుర్లతో కాలం తెలియకుండా చేస్తుంది తన అత్తగారికి. రాత్రి వేళ భోజనాలు అయిన తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇద్దరూ బెడ్కి చెరొక చివరన పడుకుంటారు. ఇద్దరిలో మౌనం. ముందుగా తనేం మాట్లాడుతూ, సమ్ము, రేపు ఆఫీస్కి వెళ్తున్నాం. సరే బావా, నువ్వు జాగ్రత్త, బోరుగా ఉంటే అమ్మ దగ్గర ఉండు. సరే బావా. తర్వాత ఏం మాట్లాడాలో ఇద్దరికి తెలియలేదు. సరే, గుడ్ నైట్ పడుకొని అతను వేరే ఒక వైపు తిరిగి పడుకుంటాడు. తను కూడా గుడ్ నైట్ చెప్పి కనులు మూసుకుంటుంది. తర్వాత రోజు ఉదయమే లేచి ఫ్రెష్ అప్ అయి తన భర్తకు స్వయంగా తనే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఉదయం 6 గంటలకు రిషి లేచి ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు. అప్పటికే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉండడంతోనూ అలవాటుగా అమ్మ త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటాడు. ఆ మాట విన్న సమన్వి వంటగది నుంచి త్వరగా బయటికి వచ్చి రిషికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆమె ఇచ్చిన లంచ్ బ్యాగ్ తీసుకుని అతను ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అతను వెళ్ళిన తర్వాత తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని తమ రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్ అంతా నీట్గా సర్దుతుంది. తన బట్టలు వార్డ్రోబ్లో పెట్టుకుంటుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్న చిన్న పూల కుండీలకు నీళ్లు పోస్తుంది. ఇక ఆఫీస్కి వెళ్ళిన రిషి తన పనిలో నిమగ్నమవుతాడు. సడన్గా లోపలికి వచ్చిన సన్నీ, ఏంట్రా పెళ్ళైన 3 రోజు వచ్చేసావు, ఇక్కడ కొంపలే మునిగిపోతున్నాయి, ఇక్కడ నేనున్నా కదరా చూసుకోవడానికి, సరదాగా హనీమూన్కి వెళ్ళి రాకపోయావు. సైలెంట్గా ఉన్నవాడు చురుగ్గా సన్నీని చూస్తూ, ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానురా అలా చూస్తున్నావు? సన్నీ, ఇరిటేట్ చేయకు. నేనేమి ఇరిటేట్ చేశాన్రా? నేనే కాదు, నువ్వు పెళ్ళైన 3 రోజు వచ్చేస్తే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. సిచ్యువేషన్ తెలిసి కూడా ఎందుకురా ఇలా మాట్లాడతావు? తన చైర్ని రిషికి దగ్గరగా వేసుకుంటూ, ఇంకెన్నాళ్ళరా అక్కడ ఆగిపోతావు? ఇప్పుడు నీకు పెళ్ళయింది, నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ భార్య ఉంది. ఒకసారి నీ భ్రమను చూడ్డం మానేసి నిజాన్ని చూడరా. నీ అందమైన జీవితం నీ కళ్ళకే కనిపిస్తుంది. నీ సోది అయిపోతే నువ్వు వెళ్ళొచ్చు. సోది కాదురా, ఒకసారి సమన్వి గురించి ఆలోచించు. ఎన్ని ఆశలతో నీ జీవితంలో అడుగుపెట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమంటావురా చెప్పు. ఇకనైనా అన్నీ వదిలిపెట్టి మూవ్ ఆన్ అవ్వరా? సరే, చూద్దాంలేనా? మరి ఇంకేమనాలరా? నేనే పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలిసి కూడా నా జీవితాన్ని సమ్ముతో పంచుకోవాలంటే ఎలారా? ఓకే, నాకు అన్నీ తెలుసురా, కానీ ఎన్నాళ్ళిలా? తెలీదు. రిషి, ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రస్తుతానికి నాకు కొంచెం టైం కావాలరా. తీసుకోరా, కావలసినంత టైం తీసుకో, కానీ ఎప్పటికైనా సమ్ముని లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయి. ప్రస్తుతానికి నేనేం చెప్పే పరిస్థితులు లేనురా. కాస్త నన్ను ఇలా వదిలేం. నేనిలా చూడలేకనే కదరా అంకుల్ నీకు పెళ్లి చేసింది. పెళ్లి చేసినంత ఈజీ కాదురా మనసును మార్చుకోవటం. సరే, సమ్ముతో అన్న ఫ్రీగా ఉండు, కొంచెం నైట్ మాట్లాడా ఫ్రెండ్గా ఉందామని. తన సహచర్యమే నిన్ను తన వైపుకు లాగుతుంది అని మనసులో అనుకుంటాడు సన్నీ. ఈవినింగ్ 7 అయ్యేసరికి ఇంటికి బయలుదేరుతాడు రిషి. ఇంటికి వచ్చిన తనకి హాల్లో ఎక్కడ సమన్వి జాడ కనిపించదు. రూమ్కి వెళ్ళి చూస్తే బాల్కనీలో కూర్చొని ఉంటుంది. డోర్ ఓపెన్ అయిన శబ్దానికి ఎదురు వెళ్ళి మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసి అందిస్తుంది. తన ల్యాపి పక్కన పెట్టి బాటిల్ అందుకుంటాడు. వాటర్ తాగి, సమ్ము, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం బయటకు వెళ్దాం. సరే బావా. రిషి ఫ్రెష్ అప్ అయి రాగానే తల్లికి చెప్పి బయటికి తీసుకువెళ్తాడు. కొంత దూరం కారులో ప్రయాణించాక ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపుతాడు. ఇద్దరు దిగి లోపలికి నడుస్తారు. ఒక టేబుల్ దగ్గర కూర్చుని తనకిష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాక్లెట్ విత్ చాకో చిప్స్ ఆర్డర్ చేస్తాడు ఆమె కోసం. మౌనంగా తన ఐస్ క్రీమ్ తింటున్న ఆమెను చూస్తూ, సమ్ము, హా బావా, నీకేం ప్రాబ్లం లేదుగా? దేనికి బావా ప్రాబ్లం? అదే మనం ఫ్రెండ్స్ లాగా ఉండడానికి. అందులో ప్రాబ్లం అవడానికి ఏముంది బావా? నార్మల్గా ఫ్రెండ్స్ వేర్ సమ్ము, కానీ పెళ్లి చేసుకున్న భర్తతో ఫ్రెండ్ లాగా ఉండటం కష్టం కదా. అదేమంత కష్టం కాదు బావా. మగాడు పెళ్ళైన తర్వాత భార్య మీద ఆధిపత్యం చూపించాలనుకునే సమాజంలో ఉన్నాం మనం. కానీ భర్త వచ్చి ఫ్రెండ్ లాగా ఉందామంటే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది బావా? ఓకే, బట్ ఫిజికల్గా మన మనసులు దగ్గర అయితే అది చాలు బావా. నేను నిన్ను బలవంతంగా బంధంలోకి లాగలేను. బావా, నువ్వు కొంచెం టైం కావాలన్నావుగా, ఎంత టైం కావాలనుకున్నా తీసుకో బావా. కానీ ఒక రిక్వెస్ట్, నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, యాక్సెప్ట్ చేస్తాను, కానీ నీ నిర్ణయం నన్ను దూరం పెట్టేదైతే దయచేసి వద్దు బావా, నేను తట్టుకోలేను.
ఆ మాటలంటున్న ఆమెకు అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఉంటాయి. ఆమెను చూసిన రిషికి గిల్టీగా అనిపిస్తుంది. ఎదురుగా కూర్చున్న వాళ్ళల్లా ఆమె పక్క చైర్లోకి వచ్చి కూర్చుంటూ ఆమె చెంపల మీద కారిన కన్నీళ్లు తుడుస్తూ, అలా నిర్ణయం నేనెప్పటికీ తీసుకొని సమ్ము, నన్ను నమ్ము సమ్ము, నేనెంతగానో ప్రేమిస్తున్నా, నాన్న మీద ఒట్టు. అయ్యో బావా, అంత పెద్ద మాటలెందుకు? నా వల్ల నీకు సంతోషం లేకపోయినా నా వల్ల నువ్వు ఏడవకుండా ఉంటే చాలు అని మనసులో అనుకుంటారు రిషి. తర్వాత ఇద్దరు లేచి బిల్ పే చేసి బయటకు వెళ్తారు. ఇంటికి చేరుకున్న తర్వాత డిన్నర్ చేసి తమ గదికి వెళ్తారు. ఆమె త్వరగా నిద్రపోగా అతనికి మాత్రం తన ప్రేయస్ని గూర్చిన ఆలోచనలతో, జ్ఞాపకాలతో నిద్రకు దూరం అవుతాడు. రిషి ఫాస్ట్గా వెళ్ళు అంటూ బైక్ వెనకాల కూర్చొని బైక్ రేస్లో తను ఎంకరేజ్ చేస్తుంది తన ప్రేయసి. అందరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఎండింగ్ పాయింట్ చేరుకుంటాడు. ప్రైజ్ మనీ తీసుకొని రోడ్డు మీదకు వచ్చి తమ తమ సెలబ్రేషన్స్లో మునుగుతారు. తర్వాత ఆమెను తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. రాత్రి 12 గంటలు అవుతూ ఉండగా బైక్ దిగి, ఓకే బాయ్ రిషి, వెళ్ళాలా వద్దా, కాసేపు ఉండవచ్చుగా, ఈవినింగ్ 4కి బయటికి వచ్చాను, టైం 12 అయింది, ఇంకా ఎంతసేపు ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలంటే ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాలి కదా, సరే వెళ్ళు, రేపు మార్నింగ్ పికప్ చేసుకుంటాం, ఓకే అని వెళ్ళడానికి ఒక అడుగు వేస్తుంది. బేబీ చెప్పు రిషి అంటూ వెనుకకు చూస్తుంది. నిన్ను వదిలిపెట్టి ఇంకొక 8 అవర్స్ ఉండాలి, గుర్తుగా ఏమైనా ఇవ్వొచ్చుగా, రోడ్డు మీదనా, ఇప్పుడెవరు లేరు రోడ్డు మీద, సరే అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. హలో మేడం, వాట్ ఈజ్ దిస్, నేనేమన్నా చిన్నపిల్లోని అనుకున్నావా, సరిగా నా కిస్ నాకివ్వు, లేదంటే నైట్ అంతా ఇక్కడే ఉండిపోతాం, ఈ మధ్య బాగా అల్లరి నేర్చావు, సరే రా అంటూ తన మునివేళ్ల మీద నిలబడి అతనికి తన పెదవులను అందిస్తుంది. ఇరువురి ఊపిరి ఏకమవ్వగా ఊపిరి భారమవుతున్న వేళ ఇద్దరు వేరవుతారు. గుడ్ నైట్ హగ్గుతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. ఆ రోజు రిషి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ అదే ఆలోచనలు ఈరోజు అతనికి నిద్ర దూరం చేస్తాయి. ప్రేమ కొందరికి వరమైతే అతనికి శాపంగా మారిందా? తను ఎంతగానో ప్రేమించినా తన ప్రేయసి తన దగ్గర లేదు. తనని ప్రేమిస్తున్నటువంటి తన మర్దలైన భార్య ప్రేమని తనెప్పటికి చూస్తాడు? తల తిప్పి పక్కకు చూస్తే ప్రశాంతంగా నిద్రపోతున్న తన భార్య, ఏ కల్మషం లేని ఆమె మనసు, అమాయకమైన ముఖము, ఆమెను చూస్తే తనకి పసిపాపం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. తెలియకుండా ఆమె నుదుటిన ఆపేతో కూడిన ముద్దునిస్తాడు. మీసాలు తాకిడికి ఆమె కొంచెం కదలగా రిషి దూరం జరుగుతాడు. ఆ రాత్రి కరిగి ఉదయం అవ్వగా ఎవరి దినచర్యలు వాళ్ళు మునుగుతారు. డేస్ పాసింగ్. రిషి చెప్పన్నా నాన్న, నీకు పెళ్లి జరిగితే తిరుపతి వస్తానని మీ అమ్మ మొక్కుందట, మేమిద్దరం వెళ్ళి వస్తాం, ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాం, సమ్ము జాగ్రత్త, వర్క్ అంటూ ఆఫీస్లోనే ఎక్కువసేపు ఉండక సాయంత్రం 5 గంటలకల్లా ఇంట్లో ఉండాలి, సరేనా, నేను జాగ్రత్తగా చూసుకుంటాం, సరే మేము ఈవినింగ్ బయలుదేరుతాం, సరే నాన్న జాగ్రత్త మీరు. ఆ రోజు ఈవినింగ్ శ్రీనివాస్ భానుమతి గారు తిరుపతి బయలుదేరుతారు. వాళ్ళని ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చిన రిషికి హాల్లో ఒక్కటే టీవీ చూస్తూ కనిపిస్తుంది సమన్వి. సమ్ము భోజనం చేశావా? లేదు బావా, నువ్వు వస్తే ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాం. సరే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, రా తిందాం. సరే అని తనే అతనికి వడ్డించి తను కూడా పెట్టుకుంటుంది. చిన్నప్పటి నుండి ఉన్న స్నేహమో లేదా ఈ కొద్ది రోజులు వారి దగ్గరగా ఉన్న చనువో కాస్త ఫ్రీగా మాట్లాడుకునేలా చేస్తుంది. ఇద్దరి భోజనం తర్వాత డోర్స్ని లాక్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి తమ రూమ్కి చేరుకుంటుంది సమ్ము. అప్పటికే రిషి తన ఫోన్లో బిజీగా ఉంటాడు కాల్లో. అతన్ని ఒకసారి చూసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఊరికి బయలుదేరే ముందు తన అత్తగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయి. సమ్ము, ఊరు వెళ్తున్నాము, నువ్వు వాడు జాగ్రత్త, వాడు తెలియక బాధ పెడితే ఏమనుకోకు, అలాగే మీ జీవితాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు అని నాకు అర్థమైంది. ఈ ఏకాంతాన్ని వాడుకోమ్మా, నువ్వే కాస్త చొరవ తీసుకో, నీ భయాల్ని పక్కన పెట్టు అంటూ కొన్ని మెలకువలు చెప్తుంది. అత్తయ్య చెప్పిన మాటలను తలుచుకుంటూ రిషిని చూస్తుంది. బావకి నేనంటే ప్రస్తుతానికి ఇష్టం ఉండవచ్చు, కానీ అది ప్రేమగా అయిన తర్వాత మేమిద్దరం దగ్గరవ్వాలి. బావ మనసులో నా కోసం స్థానం సంపాదించుకోవాలి. బావనప్పుడే ఇబ్బంది పెట్టకూడదు. బావ టైం అడిగాడు కదా, వెయిట్ చేద్దాం. ఈలోపు బావ మనసులో ఉన్న చేదు జ్ఞాపకాలతో తుడిచేసి నా మీద ఉన్న ప్రేమని నింపాలి అనుకుంటూ
నిద్రలోకి జారుకుంటుంది సమన్విత. కాల్ మాట్లాడడం అయిపోయిన తర్వాత రూమ్లోకి వస్తాడు. రిషి నిద్రపోతున్న సమన్విని చూసి బెడ్కి ఇంకో చివర తను పడుకుంటాడు. తన ఓడిపోయిన ప్రేమ కథ తన కళ్ళ ముందు మెలుతూ ఉంటుంది. గతం 2017 కాలేజ్ యానివర్సరీకి ఆ కాలేజ్ స్టూడెంట్సే కాకుండా వారి ఫ్యామిలీకి కూడా ఇన్విటేషన్ ఉంటుంది. రిషి ఇంట్లో నానా ప్లీజ్ మీరైనా రండి, అందరూ వాళ్ళ పేరెంట్స్తో బ్రదర్స్ అని సిస్టర్తో వస్తున్నారు, మీరు కూడా రండి నాన్న అని బతిమలాడుతుంది రిషి చెల్లి రూప. కాలేజ్ యాన్యువల్ డే కోసం నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయమ్మా, రావటం కుదరదు, పోనీ మీ అమ్మని తీసుకెళ్ళు. అమ్మా ప్లీజ్ నువ్వైనా రా, ఆ గోలల్లోకి నేను రాలేను బాబు, మీ వేషాలేమో మీరు వేసే గంతులు చూసి తట్టుకునే ఓపిక నాకు లేదు. తల్లిదండ్రులు అనేసరికి రూప బిక్కమొహం వేస్తుంది. పోనీ అన్నయ్య తీసుకెళ్లరా అన్నాడు శ్రీనివాస్ గారు. నువ్వు చెప్పు నాన్న, వడస తీసుకెళ్తాం. రిషి ఏం నాన్న, చెల్లి కాలేజ్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, నాకు అమ్మకి కుదరదు, నువ్వు వెళ్ళరా చెల్లితో, అందరి ఫ్యామిలీస్తో వస్తున్నారట. ఎందుకు నాన్న ఆ ఓరాక్షన్ మనం తట్టుకోలేం, చూడు నాన్న వీడిక్కడే స్టార్ట్ చేసేశాడు, ఫ్యామిలీలో ఎవరో ఒకరు వెళ్తే తనకి బాగుంటుంది. సరే వెళ్తా గాని దీని దగ్గర మాత్రం ఉండను, జెంట్స్ ఎక్కడ ఉంటారో చూసుకుని వాళ్ళతో ఉంటాం, అందుకు ఇష్టమైతే వెళ్తాను లేదంటే లేదు. సరేలే రమ్మని నాన్న. నెక్స్ట్ డే రిషి తన చెల్లి రూపాన్ని తీసుకుని బైక్ మీద కాలేజ్ చేరుకుంటాడు. వెళ్ళిన కాసేపటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. అందరూ ఎవరి టీంకి సంబంధించిన వాళ్ళు గ్రూపులుగా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. రిషి కొందరు బాయ్స్ దగ్గర కూర్చొని పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాడు. తన చెల్లి పర్ఫార్మెన్స్ని వీడియో తీస్తాడు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్గా ఒక టీం వస్తుంది. ఆ టీంలో మధ్యలో వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్లో ఉన్న ఆమె రిషి కళ్ళని తనకి లాక్ చేసుకుంటుంది. చూడగానే నచ్చింది. డ్యాన్స్ చేస్తుంటే తన కళ్ళు తిప్పే విధానం, నవ్వితే బుగ్గన పడే చొట్ట, ఎంత ప్రాక్టీస్ చేసిందో ఏమో చక్కగా చేస్తుంది. డ్యాన్స్ చాలా క్యూట్గా ఉంది. ఆమె పాటకి అనుగుణంగా కదులుతూ చక్కగా చేస్తుంది డ్యాన్స్. రిషి తన కళ్ళు తిప్పుకోలేకపోయాడు. డ్యాన్స్ అయిపోయి ఆమె స్టేజ్ దిగేసాక అర్థమైంది డ్యాన్స్ అయిపోయిందని. అప్పటి వరకు ఈ లోకంలోనే లేడు. తర్వాత తన కళ్ళతోనే ఆమె కోసం వెతికాడు కానీ అక్కడ కనిపించలేదు. పేర్లేమి అనౌన్స్ చేయలేకపోవడం వల్ల పేరు కూడా తెలియదు. తర్వాత ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత తన చెల్లితో ఇంటికి బయలుదేరతాడు కానీ తన మనసంతా ఆమె దగ్గరే ఉంది. దారిలో ఒక బేకర్ ముందు ఆపి, రూప బంగారం, అన్నయ్య నువ్వు బానే ఉన్నావా, నాకే నేను బాగానే ఉన్నాను రామ్. ఓహో నన్ను బంగారం సింగారం అని పిలిస్తే నీకేమైనా సడన్ డిసీజ్ వచ్చిందేమో అనుకున్నాం. లేదు గాని స్నాక్స్ తీసుకున్నాం పదాం. స్నాక్స్ ఎందుకురా, నావి కూడా నువ్వే తినేస్తావు, నా పేరు చెప్పుకొని కొండమెందుకు, నువ్వే కొనుక్కొని తిను. అలా కాదు కానీ నీకోసం నీకిష్టమైనవి తీసుకుంటా, నువ్వే తిందువు గాని పదా. ప్రామిస్ ప్రామిస్. సరే అని లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన చాక్లెట్స్ అండ్ కప్ కేక్స్ అన్నీ ప్యాక్ చేయించుకుని బయటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి తన అమ్మ గుడికి వెళ్ళి ఉంటుంది. నాన్న ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి ఉండరు. సోఫాలో కూర్చొని రూప సెంటర్ టేబుల్ మీద తను తెచ్చినవి పెడుతుంది. రిషి మాత్రం తన చెల్లి పక్కన కూర్చొని ఆ వైట్ డ్రెస్ అమ్మాయి డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రూప మాత్రం తను తెచ్చుకున్నవి మొత్తం ఖాళీ చేసే పనిలో ఉంటుంది. రూప ఏంట్రా నువ్వు అడగనన్నావుగా, నేను పెట్టను, ప్రామిస్ చేసావు చాక్లెట్ నువ్వు తినవని, నాకు వద్దు నువ్వే తిను గాని, నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేసావురా, థ్యాంక్ యూరా, నీ డ్యాన్స్ వీడియో కూడా తీసాం, అవునా నాకు వాట్సాప్లో సెండ్ చేయి, చేస్తా అని. రూప నీ తర్వాత డ్యాన్స్ చేసిన టీం ముందు చూడు, దాంట్లో వైట్ డ్రెస్ వేసుకుని మధ్యలో ఉంచుడు, ఆ అమ్మాయి పేరు ఏంట్రా. ఓ సడన్గా నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చేసిందో అనుకున్నాం. మ్యాటర్ ఇదన్నమాట. హే అది కాదు, నువ్వు నా చెల్లివి. చా ఇప్పుడు నిజం చెప్పురా. సరే తెలిసిందిగా, ప్లీజ్ హెల్ప్ చేయవా. నాకేంటటా, నీకేం కావాలన్నా కొనిస్తాం. ప్రామిస్ ప్రామిస్. సరే అయితే చెప్పురా పేరేంటి. హరణి. ఓకే. నా క్లాస్మేట్. ఓకే. హాస్టల్లో ఉంటుంది, ప్రస్తుతానికి బాయ్ ఫ్రెండ్ లేడు. ఓకే ఓకే. అంతే ఇంకేంటి. ఫోన్ నెంబర్. హలో ఈ ఇన్ఫర్మేషన్ చాలులే, ప్లీజ్ నెంబర్ ఇవ్వు చాలు. నేను ఇవ్వను, ప్లీజ్ ప్లీజ్, నీకు పెద్ద డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ కొనిస్తాం. నిజంగా? నిజం. సరే అయితే ఓకే థ్యాంక్స్ రామ్. రే నా సెలబ్రేషన్స్ ప్యాక్ ఏది,
ఈవినింగ్ ఇస్తాం. సరే, రిషి నెంబర్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేస్తాడు. హాయ్ మెసేజ్ చేసిన కాసేపటికి రిప్లై వస్తుంది. హూ ఈజ్ దిస్? హే హరణి, నేను రూపని. హాయ్ రూపా, ఏంటి కొత్త నెంబరా? హా అవును. ఓకే, నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేశావు. థ్యాంక్స్, నువ్వు కూడా. అలా రిషి తనని రూపగా పరిచయం చేసుకుని మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులు అలాగే చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు రిషి, హరణి నీకు ఒక విషయం చెప్పాలి అని మెసేజ్ చేశాడు. చెప్పు అని రిప్లై ఇచ్చింది హరణి. నేను రూపని కాదు, తన బ్రదర్ రిషిని అన్నాడు. నాకు తెలుసు. ఎలా? నీ మాటల్ని బట్టి అమ్మాయివి కాదు అని అర్థమైంది. సారీ. నో ప్రాబ్లం. ఓకే, మరి నాతో మాట్లాడడానికి ప్రాబ్లం ఏమీ లేదుగా? నో లేదు రిషి. రిషి ఆనందానికి హద్దు లేదు. అలా వాళ్ళు పరిచయం మంచి ఫ్రెండ్షిప్గా మారింది. ఒకరోజు రిషి హరణి మనం మీట్ అవుదామా అని అడిగాడు. ఓకే అంది. ఎక్కడికి రమ్మంటావు? మా కాలేజ్ పక్కన ఉన్న కాఫీ షాప్కి రా అంది. ఓకే అన్నాడు. నెక్స్ట్ డే ముందుగా రిషి కాఫీ షాప్కి చేరుకున్నాడు. రిషి వెళ్ళిన కాసేపటికి హరణి కూడా అక్కడికి వచ్చింది. చాటింగ్లో ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అలా గుర్తుపట్టింది రిషిని. హాయ్ హాయ్. సారీ లేట్ అయింది. నో ప్రాబ్లం. ఆర్డర్ చేసావా? లేదు, నువ్వు చేయి. కాఫీ ఓకేనా? సారీ, నాకు కాఫీ టీ అలవాట్లేదు. ఓకే, ఏదైనా మిల్క్ షేక్ ఆర్డర్ చేయనా? యా ఓకే. వన్ స్ట్రాబెరీ చాక్లెట్ మిల్క్ షేక్. ఓమ్ క్రించి రెడ్ హాట్ మోకో గ్రాండే విత్ ఆల్మండ్ మిల్క్. ఓకే. హరణి చేసిన సెకండ్ ఆర్డర్ చూసి రిషి, ఇది తాగుతావా లేదా తింటావా? డిపెండ్స్ అపాన్ మై మూడ్. ఇంకా చెప్పు రిషి. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఓకే. హరణి, ఐ లవ్ యూ. జస్ట్ స్మైల్ ఇస్తుంది. ఏమైంది? ఏం లేదు. ఇలా సడన్గా చెప్తే ఏం చెప్పాలి? ఓకే, బట్ నాకు ప్రాంక్గా ఉండటం ఇష్టం. సో దాయకుండా చెప్పేశాం. నీవు ఆలోచించుకొని చెప్పు. ఓకే ఓకే. ఇంక నేను వెళ్ళనా? నేను డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్తా. ఓకే బాయ్, సీ యూ. ఓకే. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు హరణి కాల్ చేసింది. హలో రిషి. హా చెప్పు హరణి. మనం ఒకసారి పార్కులో మీట్ అవుదామా? హా షూర్. అనుకున్నట్టుగానే ఇద్దరు పార్కుకి వెళ్లారు. రిషి కోసం హరణి వెయిట్ చేస్తుంది. ఓ సారీ లేట్ చేశానా? అదేం లేదు, ఇప్పుడే వచ్చాం. ఏదో మాట్లాడాలన్నావు. హా చెప్పు మరి. అది అది నువ్విలా బయట పెట్టేస్తే ఎలా? నేనేం బయట పెట్టను నిన్ను. రిషి ప్లీజ్ చెప్పు. కాల్లో చాటింగ్లో బాగా మాట్లాడతావు. నేనేగా చెప్పు. సరే, నువ్వు కళ్ళు మూసుకో చెప్తా. సరే అని కళ్ళు మూసుకుంటాడు. రిషి, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు లైఫ్ లాంగ్ నాతో ఉండాలి అని నేను అనుకున్నాను. ఐ లవ్ యూ అని నుదుటి మీద చిరుముద్దు ఇస్తుంది హరణి. ఆ చిరుముద్దుకి తన పెదవులు విచ్చుకుంటాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి నిజంగా నిజం, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైట్ అవుతూ గట్టిగా హక్ చేసుకుంటాడు. అనుకోలేదు తెలుసా నువ్వు ఇలా చెప్తావని. థ్యాంక్ యూ. ఒకరోజు హరణి రిషితో, రిషి మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడే పెళ్ళేంటి, లైఫ్లో నేను కూడా ఏదో ఒకటి సాధించాలిగా. పెళ్ళయ్యాక కూడా ఆ పని చేయవచ్చు. బట్ నిన్నిప్పుడు పెళ్లి చేసుకుంటా అని నీ పేరెంట్స్ దగ్గర ఏం చెప్పి అడగాలి? ఏం చెప్పి అడగటం ఏంటి? నీకు ఆస్తి ఉందిగా, ఆ చెప్పి పెళ్లి చేసుకో. చూడు హరణి, ఆస్తిని చూపించి నన్నేం తక్కువ చేసుకోలేను. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి రీచ్ అయ్యాక రిషి అంటే సన్ ఆఫ్ ఫలానా అని కాకుండా రిషి అని నేమ్నే చూపించి నేను సాధించాను, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి, ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని నేను ధైర్యంగా చెప్పగలగాలి. దానికి కాస్త టైం పడుతుంది. బట్ ఖచ్చితంగా నా గోల్ రీచ్ అవుతాను. టైం అంటే ఎంత? కనీసం 2 ఇయర్స్. మా 2 ఇయర్స్ తర్వాతే నన్ను ప్రేమించవచ్చుగా. ఇప్పుడు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావు? అదేం క్వశ్చన్? నాకు నువ్వు నచ్చావు చెప్పాను. ఇప్పుడు లవ్లో ఉన్నాం. లవ్ చేస్తే వెంటనే మ్యారేజ్ చేసుకోవాలి అని ఏం లేదు కదరా. మీ అబ్బాయిలందరూ ఇంతే. లవ్ చేసినంతసేపు ఏం మాట్లాడరు. మాతో ఫిజికల్ టచ్ కావాలి. పెళ్లి గురించి మాట్లాడితే మాత్రం ఏదో ఒక సాకు చెప్తారు. హరణి, నేను సాకు చెప్పట్లేదు ఇప్పుడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. రేపు నీకేమైనా అవసరమైనవి కొనాలి అంటే నా సంపాదన అంటే ఏమీ లేదు. అప్పుడు ప్రతిదానికి మా డాడీ దగ్గర చేయి చాపటం నాకు నచ్చదు. అందుకే టైం అడిగాను. అందరి గురించి నాకు తెలియదు. బట్ నేను మాత్రం నిన్ను మోసం చెయ్యట్లేదు. నిన్ను ప్రాణంలో ప్రేమిస్తున్నాం. అందుకే టైం అడిగా, అంతే, వేరే ఏం లేదు. ఇక నువ్వనే ఫిజికల్ టచ్, ఇప్పటి నుండి మనకి పెళ్ళయ్యే వరకు నేను నిన్ను టచ్ చేయను.
నీకు ఇష్టమైతేనే నాతో మాట్లాడు, నన్ను మీట్ అవ్వు, లేదంటే నా గోల్ రీచ్ అయ్యాకే నిన్ను కలుస్తాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు దూరంగా ఉండటం నాకు చాలా కష్టం. నేను దూరంగా ఉన్న నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతాయి. హరణి, ఐ ప్రామిస్ యూ, నేను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. ఈ రోజు మొదలుకొని 2 ఇయర్స్ తర్వాత ఇదే రోజు మీ పేరెంట్స్ని కలిసి మాట్లాడతాను. నన్ను నమ్ము. సరే, థ్యాంక్ యూ. నెల తర్వాత రిషి తన గోల్ వైపు దృష్టి పెడతాడు. హరణి, రిషి మీట్ అవ్వడం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆమె మీద ప్రేమ అలానే ఉంది, కానీ వీలైనంత త్వరగా తన గోల్ రీచ్ అయ్యి ఆమె జీవితాంతం తన ప్రియసతిగా చేసుకోవాలని అనుకున్నాడు. రవి అనే ఒక అతను హరణి దగ్గరికి వచ్చి, హాయ్ హరణి. అతన్ని చూస్తూ హాయ్ అని అంటుంది. నేను మీకు తెలియదు, బట్ నువ్వు నాకు తెలుసు. ఓ, నేను ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. ఓకే, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడవచ్చా? చెప్పండి. పర్సనల్ అంటే రోడ్డు మీద కాదండి, ఏదైనా పార్క్ కానీ కేఫ్ కానీ ఏదైనా ప్రైవేట్ స్పేస్. మీతో నాకు పర్సనల్ ఏంటి, జస్ట్ ఫ్రెండ్లీగా అండి. ఇప్పుడు నేను బిజీ, పోనీ ఈవినింగ్ చూస్తాం. సరే అండి, ఈవినింగ్ 5కి మీ కాలేజ్ బయట వెయిట్ చేస్తాం. సరే, బాయ్ అండి. ఓకే బాయ్. హరణి, వాడితో మాటలేంటి, మళ్ళీ పర్సనల్, రిషికి తెలిస్తే బాధపడతాడు అంటుంది ఆమె ఫ్రెండ్ రవలి. నేను జస్ట్ మాట్లాడాను, దానికే ఫీల్ అవుతాడా? హరణి, నీకు వాడి ఉద్దేశం అర్థమైంది కదా, వాడిని ట్రై చేస్తున్నాడు, అది నీకు కూడా తెలిసిందిగా. ఇప్పుడేం నీ బాధ? నేను రిషితో కాకుండా ఇంకెవరితోనూ మాట్లాడకూడదా? మాట్లాడడం తప్పని నేను అనను, కాని వాడి ఉద్దేశం తెలిసి మాట్లాడడం అవసరమా? రిషికి తెలిస్తే బాధపడతాడు. రిషి ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? హరణి, పిచ్చిగా మాట్లాడకు. రిషి నాకు అన్నయ్య లాంటివాడు. మీ ఇద్దరి ప్రేమ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. నేను రిషిని వదిలేస్తా అని అన్నానా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? వదిలేయవే, బట్ ఈవినింగ్ అయితే వాణ్ణి కలవకు. ఈవినింగ్ కాలేజ్ అయ్యి బయటకు వచ్చేసరికి బైక్లో రెడీగా ఉంటారు రవి. అది చూసిన హరణి రవళితో, రిషికి ఫోన్ చేశాను, ఒకసారి మీట్ అవుదామని తను వస్తా అన్నాడు, నువ్వు వెళ్ళిపో. రిషి గురించి తెలుసు కాబట్టి మార్నింగ్ జరిగింది చెప్పాలనుకుంటుందనుకొని సరే అని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది రవళి. ఆమె వెళ్ళాక రవి దగ్గరికి వస్తుంది హరణి. హాయ్ అని అంటాడు. హాయ్, వెళ్దామా? ఒక కాఫీ షాప్కి తీసుకువెళ్తాడు. అది రిషితో ఫస్ట్ మీట్ అయిన ప్లేస్. అది చూసిన హరణి, ఇక్కడ వద్దు, వేరే ఎక్కడైనా వెళ్దాం అని అంటుంది. ఓకే అని వేరే కేఫ్కి బైక్ నడుపుతాడు. లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. రవి ఆమె ఎదురుగా కాకుండా పక్కన దగ్గరగా కూర్చుంటాడు. కాఫీ ఆర్డర్ చేసి ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నా పేరు రవి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, మంత్లీ 50,000 సంపాదిస్తాను. అమ్మ నాన్నకి ఒక్కన్నే కొడుకుని అని తన గురించి మొత్తం చెప్తాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? లైఫ్ లాంగ్ కలిసి ఉండవలసిన వాళ్ళం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలిగా. ఎవరు లైఫ్ లాంగ్ కలిసి ఉండవలసింది? మీరు, నేను. నాకేం మీ మీద అలాంటి ఉద్దేశం లేదు. మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? రిషి అని తన మనసు చెప్పమంటే లేదు, ఎవరిని లవ్ చేయట్లేదని నోట్తో చెప్తుంది. అయితే ఇంకేంటి ప్రాబ్లం? నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా. పెళ్ళికి మీ పేరెంట్స్ని కూడా నేనే ఒప్పిస్తా. మీరు రమ్మంటే రేపే వచ్చి మాట్లాడతాం. హరణి, నిజంగా నాకు మీరంటే ఇష్టం. ఐ లవ్ యూ. మీకు నేను నచ్చానా? తొందర ఏమీ లేదు, నెమ్మదిగా మీ నిర్ణయం చెప్పండి. ఓకే, నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి. ఓకే హరణి. అది మొదలుకొని నెల రోజులు రిషికి ఫోన్ చేయలేదు. రవిని కూడా మీట్ అవ్వలేదు. సమాధానం కూడా ఏం చెప్పలేదు. రిషి మాత్రం హరణి ఎంత గుర్తొస్తున్నా తన గోల్ని త్వరగా రీచ్ అయ్యి ఫ్యామిలీస్తో మాట్లాడాలి అని అనుకున్నాడు. రోజు రవి ఆమె కాలేజ్ దగ్గరకు వచ్చేవాడు, కానీ హరణి ఏ సమాధానం చెప్పలేదు. ఒకరోజు రవి, హరణి ఏదో ఒక మాట చెప్పు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నా పేరెంట్స్కి కూడా చెప్పేశాను. నాకు టైం కావాలని చెప్పాను కదా. ఇప్పటికీ నెల అయింది. నువ్వు టైం అడిగి ఇంకా ఏం కన్ఫర్మ్ చేసుకోలేకపోతే ఎట్లా? నీ మనసులో ఎవరైనా ఉన్నారని ఫస్ట్ అడిగా, కానీ ఎవరూ లేదన్నావు. నాకు నువ్వు చెప్పడానికి వేరే రీజన్ ఏమైనా ఉందా నీకు? లైఫ్ మ్యాటర్ కదా, కాస్త ఆలోచించుకోవాలి నేను కూడా. అవును, కానీ నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఇంకా 3 నెలల్లో నీ చదువు కూడా అయిపోతుంది. ఆ 3 నెలలు అయిన తర్వాత వచ్చి నేను మీ పేరెంట్స్ని కలవాలి. ఫస్ట్ నేను నీకు ఓకే చెప్పలేదు కదా,
అప్పుడే పేరెంట్స్ దాకా వెళ్ళావు. ఓకే చెప్తావనిపించింది. ఎందుకనిపించింది అట్లా? ఏమో, నీ కళ్ళల్లో నాకు కనిపించింది. హా, ఇంకేమనిపించింది? ఇంకేమనిపించింది నా కళ్ళల్లో? సరే, నేను వెళ్తాను. నాకెప్పుడు సమాధానం చెప్తావు? చెప్తాను, త్వరలోనే అని చెప్పి అతని దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు తెలియని విషయం, ఇదంతా దూరం నుంచి తన ఫ్రెండ్ రవలి చూస్తుంది. హరణికి వాడితో ఏం పని? వాడెందుకు రోజు కాలేజ్ దగ్గరకు వస్తున్నాడు? ఇది ఎందుకు మాట్లాడుతుంది? వాడితో అసలు రిషి అన్న ఏమైపోయాడు? రావట్లేదు. హరణికి రిషికేమైనా గొడవ అయిందా అనుకుంటూ తనలో తను ప్రశ్నించుకోసాగింది. తర్వాత రోజు కాలేజీకి వచ్చిన హరణితో, హరణి, రవి ఎందుకు మన కాలేజ్ దగ్గరికి ప్రతిరోజు వస్తున్నాడు? కంగారుని దాచిపెడుతూ అతను ఎందుకు వస్తున్నాడో నాకేం తెలుసు? మరి తెలియకుండానే అతనితో మాట్లాడావా? నేను మాట్లాడానా? ఎప్పుడు అంటూ కవర్ చేసుకుంటుంది. నువ్వు చాలాసేపు మాట్లాడడం నేను చూశాను. అసలు రిషి అన్న ఏమైపోయాడో, అసలు ఏం జరుగుతుంది? రవలి అలా డైరెక్ట్గా అడిగేసరికి హరణికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకొని, నేను ఇప్పటి వరకు ఎవరికి సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో ఫస్ట్ టైం నీకు చెప్తున్నా విను. నేను రిషిని లవ్ చేస్తున్నా అనుకున్నా, కానీ నేను రిషికి అట్రాక్ట్ అయ్యాను. అంతే, తన్ని చూసి అట్రాక్ట్ అయ్యాను. ఆ అట్రాక్షన్తోనే తనకి దగ్గరయ్యాను. తన్ని ప్రేమించాను. తను లేకపోతే ఉండలేనని అప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు తను ఫోన్ చేస్తుంటే మాట్లాడాలి అనిపించట్లేదు. తను నిజంగా ప్రేమిస్తే నేను మాట్లాడకుండా ఉండలేకపోయేదాన్ని. అందుకే ఈ ఏజ్లో సహజంగా వచ్చే అట్రాక్షన్లో నేను రిష్తో పడ్డాను. నేను రిషికి అట్రాక్ట్ అయ్యాను, అంతే, ప్రేమించలేదు. సరే, రిషి అన్న గురించి పక్కన పెట్టు. మరి రవి సంగతి ఏంటి? అతని మంచి శాలరీ ఉంది. తను నా పెళ్లి గురించి ఇంటికి వచ్చి మరీ మాట్లాడుతా అంటున్నాడు. నాకేం టెన్షన్ లేదు. రవికి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. అంతే, ఒక దెబ్బ చెంపని గట్టిగా తగులుతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? షిఫ్ట్ అయిపోతావా? ఇదేమైనా ఇల్లు అనుకున్నావా షిఫ్ట్ అయిపోవడానికి? నువ్వు అట్రాక్ట్ అయ్యావు. రిషి అన్న నిన్ను పిచ్చిగా ప్రాణంగా ప్రేమించాడు. నువ్వు ఇలా చేస్తే రిషి ఎలా ఉంటాడనుకున్నావే? నిన్ను చూసిన ప్రతిసారి రిషి అన్నయ్యలో కలిగే ఫీలింగ్ నేను చూశాను. రిషి అన్న ఎంత నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తన కళ్ళల్లో చూశాను. కాను నువ్వు నేను అట్రాక్ట్ అయ్యాను, షిఫ్ట్ అయిపోతాను అని చాలా చీప్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? నేను షిఫ్ట్ అయిపోతే నా బాధ కాదే, విషయం రిషి గురించి ఒకసారి ఆలోచించు. ఏం ఆలోచించాలి చెప్పాను కదా. నేను తనకు అట్రాక్ట్ అయ్యానని, సహజంగా వచ్చే అట్రాక్షన్లో పడ్డాను. అంతే, ఎంత సింపుల్గా చెప్పేస్తున్నావే. అట్రాక్షన్లో పడ్డానని. నీది నిజమైన ప్రేమ అనుకుని ఎంతగానో పిచ్చోల్లా ఉన్నాడు. పిచ్చిగా ప్రేమిస్తున్నాడే నిన్ను. నేనేమన్నా అడిగానా పిచ్చిగా ప్రేమించి నన్ను అని? నిన్ను కాదే, రిషిని అనాలి. ఎందుకంటే నీలాంటి దానికోసం పడి చచ్చిపోతున్నాడు. అయితే వెళ్ళి వాడికి చెప్పు. నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నీతో ఫ్రెండ్షిప్ కూడా చేసేదాన్ని కాదు. చీ అని వెళ్ళిపోతుంది. 3 నెలల తర్వాత ఎగ్జామ్స్ అయిపోతాయి. లాస్ట్ ఎగ్జామ్ రోజు రవికి ఫోన్ చేసింది హరణి. రవి, ఈరోజు లాస్ట్ ఎగ్జామ్, సాయంత్రం కాలేజ్ దగ్గరకు రా, మాట్లాడాలి. సరేరా, వస్తాను అని ఎగ్జామ్ అయ్యే టైంకి కాలేజ్ దగ్గర ఉంటాడు. ఇద్దరు కలిసి బైక్ మీద ఒక లోన్లీగా ఉండే ప్లేస్కి వెళ్తారు. నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది హరణి రవిని. ఇంతలా నీ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. సరే అయితే రేపు వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడు. నిజంగానా? అవును, నిజమే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇంత త్వరగా పేరెంట్స్తో మాట్లాడమని చెప్తావని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రిషి మాత్రం తన గోల్ రీచ్ అయ్యే మార్గంలో ఉంటాడు. తనని డిస్టర్బ్ చేయనని, తనకి మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడనని చెప్పాడు కాబట్టి తన కాల్ కూడా చేయకుండా తన ప్రేమని తనలోనే దాచుకున్నాడు. ఎప్పుడు తన గోల్ రీచ్ అవుతాడో, ఎప్పుడు తన పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుని తనతో కలిసి ఉంటాడు అని వెయిట్ చేస్తూ కళ్ళు కంటూ ఉన్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.